రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఇది ఎలా అడగాలో ఈ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు, కానీ మీ ముందు ఉంచుతాను. ఈరోజు నేను పేపర్లో చూశాను ఏంటంటే మన రాష్ట్రం అంటే కేంద్రం తన నుంచి రాష్ట్రాలకు ఇచ్చే వాటాని 41% నుంచి 40%కి తగ్గిస్తోంది అని. చాలా మంది ఇది 1% కదా అనుకుంటారు, కానీ రాష్ట్రాలకి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం తక్కువ అనుకుంటే ఆదాయంలో కోత. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా, అంటే కొంత మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా కొంత బాధ్యత ఉంటుంది ఇటువంటి విషయాల్లో గట్టిగా నిలదీసి అడగడానికి. అంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం ఎలా ఉండబోతోంది దీనివల్ల? ప్లస్ రెండోది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కదా, అసలు ఇక్కడ స్థానిక ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉండే బాధ్యత ఏంటి? చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంట. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసే పన్నుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వానికి వసూలయ్యే పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు, అంటే దాదాపుగా ఆ దశాబ్దాల తరబడి ఉన్న ప్రభుత్వాల హయాంలో 32% ఆఫ్ ది ట్యాక్స్ రెవెన్యూస్ లో మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయింపులు చేయడం జరిగేది. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అంటే ఆయా రాష్ట్రాల నుంచి వసూలవుతున్న పన్నుల్లో ఆ రాష్ట్రాలకి తిరిగి ఆ రాష్ట్రాలకి హక్కుభుక్తంగా 32% ఫండ్స్ పంపించేవాళ్ళు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 32% అంటే 42% చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పన్నుల వాటా పెంచిన తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేటాయింపులు తగ్గిపోయినాయి. అంటే తగ్గాయి అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. మీరు కుడి చేత్తో 10% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పెంచుతూ ఎడం చేత్తో కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ ప్రాయోజిత పథకాలకు చేసే కేటాయింపుల్లో కోత పెడుతున్నారు. అదే సందర్భంలో ప్రపోర్షన్ ఆఫ్ షేరింగ్, అంటే ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే, కేంద్ర ప్రాయోజిత పథకాలు కొన్ని 50-50, కొన్ని కేంద్ర ప్రభుత్వం 50% పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 50% మార్జిన్ మనీ పే చేయాలి. కొన్ని 60-40 ఉంటాయి, కొన్ని 70-30 ఉంటాయి. అలాగే ఇంకొన్ని పథకాల్లో, అంటే ఇప్పుడు ప్రత్యేక తరగతి రాష్ట్రాలుగా పరిగణింపబడుతున్న రాష్ట్రాల్లో 90-10 ఉంటుంది. 90% కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఉంటే 10% రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోర్షనేట్స్ ని మార్చింది. అంటే 60-40 ఉండేదాన్ని 50-50 చేశారు. అంటే 10% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పెరిగిన వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ని పెంచారు. దాంతో ఏమవుతుంది, కుడి చేత్తో 10% ట్యాక్స్ రెవెన్యూస్ లో నుంచి వాటా పెంచారు, ఎడం చేత్తో కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన ప్రపోర్షన్ ని తగ్గించుకున్నారు. దాని పర్యవసానం రాష్ట్రాలకు అదనంగా ఒరిగిన ప్రయోజనం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది పిండి కొద్దీ రొట్టె. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వసూలవుతున్న పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి వాటాగా హక్కుభుక్తంగా వెళ్తున్న 42% తర్వాత వాళ్ళకి అంటే నిధుల లభ్యత తగ్గుతుంది. కాబట్టి సహజంగానే వాళ్ళు ఏంటంటే ఈ కంగు దెబ్బలు అంటారు, అంటే పైకి కనిపించవు. ఇవాళ పైకేమో కనిపించేది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వాటా పెరిగింది అనేది, కానీ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత, వీటి గురించి ప్రజాబాహుళ్యంలో పెద్దగా చర్చ జరగదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రూపంలో ఎంతో కొంత ఆదా చేసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 1%, అంటే ఇవాళ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాలకి కేటాయింపులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సంక్షేమ రంగానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో, దానికి తోడు ప్రభుత్వ ఆదాయాలకి ప్రభుత్వ ఖర్చుకి మధ్య ఉన్న రెవెన్యూ డెఫిసిట్ అంటారు, ద్రవ్యలోటు అంటారు దాన్ని. ఈ ద్రవ్యలోటు ఇప్పటికే జీడిపిలో 4.8% కి రీచ్ అయి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన ద్రవ్య నియంత్రణ పాటించడం కోసం కొంతవరకు కాస్ట్ కటింగ్, పొదుపు చర్యలకు దిగుతుందనేది వాస్తవం. ఆ పొదుపు చర్యల్లో భాగంగానే
తమ ద్వారా రాష్ట్రాలకు వెళ్ళే ఈ పన్నులలో వాటాని ఒక 1% తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, మీరు అన్నట్టు నిజంగానే సహజంగానే బయట నుంచి చూసే వాళ్ళకి 1%ఏ కదా కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని అనిపిస్తుంది. కానీ ఆ 1% అంటే ఇప్పుడు సుమారుగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న జీడిపి ప్రపోర్షన్ లో చూసినప్పుడు, ప్రస్తుతం వసూలవుతున్న ట్యాక్సెస్ వాల్యూమ్ లో చూసినప్పుడు ఆ 1% అనేది కనీసం 35,000 కోట్ల రూపాయలుగా నిర్ధారణ అవుతా ఉంది. ఇది ఒకవేళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే ఈ 35,000 కోట్లు 40 కావచ్చు, 45,000 కోట్లు కావచ్చు. అంటే ఇవాళ రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 1,000-1,500 కోట్ల రూపాయలు ఆ 35,000 కోట్ల రూపాయల్లో నుంచి దక్కాల్సిన నిధులు లభ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఇవాళ ఓవరాల్ గా 3,24,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏముంది ఒక 1,000 కోట్లే కదా అని అనిపించవచ్చు. కానీ ఆ 1,000 కోట్లతోటి కీలకంగా పూర్తి చేసుకోవాల్సిన ఏదో ఒక ప్రాజెక్టుకి నిధుల లభ్యత కొరవడినట్టే. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏదో ఒక ప్రయోజనం ఆ 1,000 కోట్ల రూపంలో రాష్ట్రానికి నష్టం జరిగినట్టే. కాకుంటే అదే సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయంగా ఉన్న సాహిత్య నేపథ్యంలో, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో, ఒకవేళ ఇవాళ ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఈ 1,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం అనుగురినా సరే ఇంకొక రూపంలో సమకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ప్రకృతి వైపరీత్యాల నిధులకు సంబంధించి దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరకు ఎక్స్క్లూజివ్ గా 600 కోట్లు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్న అందుతుంది అనేది ఎంత ముఖ్యమో, నేను అవసరంలో ఉన్నా, నేను మూలను కూర్చొని ఉన్నా, నేను ఆకలి మీద ఉన్నా, నాకు వడ్డించండి అని చెప్పని అడగగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రీత్యా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సహేజ్య రీత్యా 100% చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విధమైన లాబింగ్ చాలా సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రూపంలో జరిగే నష్టాన్ని అధిగమించే మరిన్ని వనరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది పెద్ద ఇష్యూగా పరిగణించవసరం. కాకుంటే ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ ఏతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, లైక్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ. ఇవాళ దక్షిణాదిలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన 4 రాష్ట్రాలు కూడా ఎన్డీఏ ఏతర ప్రభుత్వాలే కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ వివాదంగా రూపుదిద్దుకోవటం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న వనరులలో కోత విధించడం అనేది ఖచ్చితంగా రాష్ట్రాల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. జిఎస్టి కౌన్సిల్ సమావేశాల్లో వీటి గురించి చాలా సుదీర్ఘ చర్చ జరగడం ఖాయం. రాష్ట్రాల వైపు నుంచి వచ్చే ఈ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇంకా చర్చల స్థితిలోనే ఈ నిర్ణయం ఉంది, ఇంకా విధానపరమైన నిర్ణయం రూపంలో నిర్ణయం తీసుకోవాల. కాబట్టి బహుశా నేను అనుకోవటం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాలని దీన్ని ఒక రాజకీయ వివాదంగా మలిచే ప్రయత్నం డెఫినెట్ గా జరుగుతుంది. కాబట్టి అటువంటి వివాదానికి ఆస్కారం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన అష్యూరెన్స్ అనుగుణంగానే ఈ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కాపాడే విధంగానే నిర్ణయం జరుగుద్దేమో అని చెప్పని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. దేనికంటే మనకు అసలే ఉన్నది ఆదాయం తక్కువ, అందులో కోతలు పెట్టుకుంటూ వెళ్తే కష్టం అనే ఉద్దేశం అయితే ఉంది. మనకే కాదు ప్రజలందరికీ ఇదే ఉంది. మరి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ధన్యవాదాలు సార్.